ఇప్పుడైతే మేము కొచ్చిన్ ఎయిర్పోర్ట్ నుంచి మున్నార్కి వెళ్తున్నాము. చూడండి ఇక్కడ చాలా బాగుంది, అంటే మొత్తం గ్రీన్ కలర్లో ఉంది. క్లైమేట్ అంతా చాలా చాలా చల్లగా సూపర్ ఉంది అసలుకి. మొత్తం గ్రీనిష్ కలర్లో ఉంది. ట్రిప్కి వెళ్తే కేరళ మాత్రం అస్సలు మిస్ కాకండి, ఒక్కసారి విజిట్ చేయండి. చూడండి క్లౌడ్స్ ఎట్లున్నాయో, మనం పట్టుకోవచ్చు క్లౌడ్స్ని. ఇప్పుడు మనం ఏరోప్లేన్లో వెళ్తే మన చెవులు మూసుకుంటాయి కదా, పైకి ఎక్కుతున్న కొద్దీ మా చెవులు కూడా ఫుల్ మూసుకున్నాయి. హోటల్ రూమ్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది మా హోటల్, చాలా బాగుంది. బాల్కనీ నుంచి చూస్తే వ్యూ అయితే మీరు కూడా చూస్తున్నారు కదా, మనం క్లౌడ్స్ ముట్టుకోవచ్చని. ఇదైతే రోజ్ ఫ్లవర్ అన్నమాట. హోటల్ అట్మాస్ఫియర్ అయితే చాలా చాలా బాగుంది. రోజ్ ఫ్లవర్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు హోటల్ మీకు. ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది. చూడండి నేను అన్ని ఫ్లవర్స్ మీకు చూపిస్తున్నాను. ఇది రోజ్ ఫ్లవర్ అనమాట. ఎలా ఉంది కదా, చాలా బాగుంది పింకిష్ కలర్లో. చూడండి ఇక్కడ హనీ బీ అయితే ఏం చేస్తుందో చూడండి. ఈ ఫ్లవర్ అయితే చాలా చాలా బాగుంది. హనీ బీ అక్కడ తేనె తీసుకుంటుంది. ఇవైతే ఫ్లవర్స్. ఇక్కడ మేము టిఫిన్ చేయడానికి వచ్చాము. నేనైతే దోశ తిన్నా, మా డాడీ ఇడ్లీ తిన్నాడు, మా తమ్ముడేమో పొద్దున ఫ్రైడ్ రైస్ తిన్నాడు. ఈ ఫ్రైడ్ రైస్కి మనకి ఏమేమో సాసులు ఇచ్చారు, మనం అవన్నీ టచ్ కూడా చేయలే. కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది.
చూసినారు కదా ఇప్పుడు క్లౌడ్స్ అయితే ఎట్లున్నాయో. మేము ఫొటోస్ తీసుకున్నాం. మేమైతే వాటర్ ఫాల్స్ దగ్గర చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మా మమ్మీనే which is mainly used for like those who are having the problem of uric acid. Uric acid అంకుల్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు యూజ్ అవ్వచ్చు, జాగ్రత్తగా వినండి. Wrist pain and fingertip pains. This indicates the signs of gout arthritis. ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ అంట. ఇక్కడ మీకు చూస్తే శివుడు ఒక మూడో కన్నులాగా మీకు కనిపిస్తుంది. ఇది ఒక పంచముఖి మెయిన్లీ వీటిది ఏంటంటే ఇవి ఎలక్ట్రాన్స్ ఫ్లోని అబ్జర్వ్ చేస్తుంది. సో దానికోసం మెయిన్గా యూజ్ చేస్తారు. ఇప్పుడు మీరు రుద్రాక్ష వేసుకుంటే ఈ యొక్క లెవెల్లోనే వేసుకోమంటారు, హార్ట్ లెవెల్. సో అక్కడ వేసుకుంటేనే మీకు ప్రయోజనం ఉండేది. ఇది మన బ్లడ్ ఫ్లోని మంచిగానే చేస్తుంది. దానికోసం మెయిన్గా యూజ్ చేస్తుంది రుద్రాక్ష అనేది. అందుకే ఇది ఫెరస్ మెటీరియల్ దగ్గర కాంటాక్ట్కి రుద్రాక్ష వచ్చేటప్పుడు జస్ట్గా స్లైట్గానే టర్న్ అవుతుంది. జింజర్ ఇదే నేను చూసిన వచ్చేటప్పుడు, అందుకే పింక్ కలర్ ఫ్లవర్ అని మెయిన్గా యూజ్ చేసేది హెర్బల్ హెయిర్ ఆయిల్స్లో, షాంపూస్లో. మీరు దీన్ని ఈ పింక్ ఫ్లవర్ చాలా బాగుంది. ఇది షాంపూ లాగా యూజ్ చేస్తారంట. మంది యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో వీటి లోపల ఉన్న పోలన్ గ్రెయిన్స్నే మెయిన్గానే మంచిగా డ్రై చేసిన తర్వాత యూజ్ చేస్తే ఆయిలీ లైక్ ఎసెన్స్ వస్తుంది. దీని యొక్క ఆయిల్స్ కూడా ఆయిల్లో యూజ్ చేస్తారు, హెర్బల్ హెయిర్ ఆయిల్స్. అబ్బా ప్రెసెంట్ మంచిగా. వీటి నుంచి హ్యాండ్ టు హ్యాండ్ కోఆర్డినేట్ చేయాలి. ఫస్ట్ ఒక వస్తుంది, హ్యాండ్ టు హ్యాండ్ కోఆర్డినేట్ చేసిన తర్వాత ఒక బీన్స్ వస్తుంది. ఆ బీన్స్ని ఎలక్ట్రిక్ డ్రైయర్లో డ్రై చేసేయాలి. డ్రై చేసిన తర్వాత దాని నుంచి ఆయిల్ మెయిన్గా వ్యానిలా ఎసెన్స్ లాగా మనకు ఓకే. మమ్మీ సేమ్ అలాంటిది చైనీస్ బీర్. మెయిన్గానే డీటాక్సిఫికేషన్ అనే ప్రాసెస్ చేయడానికి వీటిని యూజ్ చేసేది. అంటే మన బ్లడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే లైక్ సోరియాసిస్ అటువంటివి ఏమైనా ఉంటే వాళ్ళ కోసం కూడా ఇది చాలా మంచిది. అండ్ ఆల్సో గట్ హెల్త్, ఇప్పుడు పైల్స్ ఫిస్టులా, గట్ హెల్త్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ ఇష్యూ అట్లాంటి వాళ్ళు ఉంటే వాటిని క్లీన్ చేయడానికి కూడా వీటిని యూజ్ చేస్తారు. ఒక డీటాక్సిఫికేషన్ ప్రాసెస్. రిలేటెడ్ ఇష్యూస్ లైక్ PCOD, PCOS, పీరియాడిక్ క్రాంప్, పెయిన్, సిస్టర్ థిక్నెస్, ఫైబ్రాయిడ్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ అటువంటి ఏమైనా గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే దానికోసం యూజ్ చేస్తారు. షెప్ అంటే 100 టైప్స్ ఆఫ్ గైనిక్ డిసార్డర్స్ కోసం యూజ్ చేసే ఒక మెడిసినల్ హెర్బే ఇది. ఇప్పుడు కూడా దీన్ని ఫాలో చేస్తున్నారు. లైక్ కొంతమంది విమెన్స్కి ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయ్యేటప్పుడు లాక్టిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా దానికోసం మెయిన్గా ఇప్పుడు కూడా యూజ్ చేసేది శతావరి. ఇంకా లేట్ అయ్యేది కూడా, వాటికి ఓవ్యులేషన్ కరెక్ట్గా జరగకపోయినా కూడా వీటిని యూజ్ చేస్తారు. మెడిసినల్ హెర్బల్ ప్లాంట్ ఇది నీలకొడివేలి అనేది. ఇట్ ఈస్ మెయిన్లీ యూస్ ఫర్ L4, L5, బ్యాక్ పెయిన్, స్పాండిలైటిస్, డిస్క్ బల్జింగ్, సయాటిక్ అటువంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికోసం మెయిన్గా యూజ్ చేసేది ఈ నీలకొడివేలి అనేది. సో ఇలాచీది ఒక రేషియో అంటే 6:1. మన ఇప్పుడు 6 కిలో ఇలాచీ మనం ఒక డ్రైయర్లో పెడితే మనకు దొరికేది ఒకే 1 కిలో. అందుకే దాని యొక్క రేషియో అంటారు 6:1.
మధునాశిని మెయిన్గా యూజ్ చేసేది ఇప్పుడు మన ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ డ్యామేజ్ అవుతాయి, అటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికోసం మెయిన్గా యూజ్ చేసేది, ఎస్పెషల్లీ ఫర్ షుగర్ పేషెంట్స్. ఇది వీటినే వేరికోస్ వెయిన్స్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయిల్స్ వీటితోనే తయారు చేసేది. జస్ట్ కింద నుంచి పైకి ఆయిల్తో పాటు మంచిగానే మసాజ్ చేయాల్సి ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ దట్ ఏరియా, ద హోల్ ఏరియా. ఎందుకంటే వేరికోస్ వెయిన్ ఇస్ ద ఇష్యూ డ్యూ టు ద కంప్రెషన్ ఆఫ్ ది వెయిన్స్. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఒక వెసల్స్లో నుంచి మంచిగా ఫ్లో కావట్లేదు బ్లడ్ డ్యూ టు స్ట్రెస్ వల్లే అలాగే ఎప్పుడు జరిగేది. సో దానికోసం మేము యూజ్ చేసే ఒక ఎలిమెంటే వాళ్ళ షూ లాగే ఉంటుంది, అందుకే వీటి పేరు లేడీస్ షూ. ద షూస్ విచ్ లేడీస్ కట్టే ప్రాబ్లం ఉంటే దానికోసం మెయిన్గా యూజ్ చేసే ఒక ఇంగ్రీడియంట్ స్టోన్ బనానా అనేది. ఇవంటే కాల్షియం డెపాజిషన్ సో దానికోసమే మెయిన్గా వీటి యొక్క బనానాస్ని మంచిగా యూజ్ చేస్తారు. దాని తర్వాత అది ఒక ఫ్రూట్ లాగా అయ్యేటప్పుడు పీస్ చేస్తారు. దాని లోపల నుంచి ఒక సీడ్ లైక్ ఎలిమెంట్ ఉంటుంది. ఆ సీడ్ లైక్ ఎలిమెంట్ ఒక జ్యూస్ ఫామ్ చేసి మనం యూజ్ చేయాలి. ఓకే మమ్మీ నాడు మమ్మీ పనసకాయ తీసుకున్నాం. ఇంకా అక్కడ చూస్తే అదే కొక్కో, అక్కడ ఫ్రై అయింది అదే కొక్కో అనేది పచ్చగా ఉంటుంది. మెయిన్గా వాటితో డార్క్ చాక్లెట్స్ అదంతగా తయారు చేస్తారు. ఇక్కడ స్పైసెస్ అవన్నీ ఉంటాయి, మనకు కావాలంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు. షాంపూస్, ఫేస్ క్రీమ్స్, ఫేస్ వాషెస్, అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ దొరుకుతాయి. దాని మీద మనకు నేమ్స్ కూడా రాసి ఉంటాయి. ఇవైతే అన్ని ఫేస్ క్రీమ్, అన్నీ న్యాచురల్ ప్రోడక్ట్సే. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అక్కడే 1 minute వాడి ఫ్రెండ్ ఎలా చేసుకున్నాడేమో నాకు తెలీదు.